అలాగే 108 మేము షూటింగ్కి వెళ్ళేవాళ్ళం కదా, రాజమండ్రిలో షూటింగ్ జరుగుతుంటే కుయ్యి 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 కుయ్యమనుకని వెళ్ళిపోతుంది. నేను డైరెక్ట్ చూడటం అంతవరకు నేనేమి వినలేదు. వెళ్ళిపోతుంటే పక్కన ముసలి ఫోన్లే అమ్మ దేవుడిలాగా వచ్చాడు, ఎక్కడ ఏదైనా సరే దిక్కుమాలు సావులు చావకుండా ఒక 5 నిమిషాలు వచ్చి తీసుకొని వెళ్ళిపోయి చాలామందికి ప్రాణదానం చేస్తున్నాడు రాజశేఖర్ రెడ్డి గారని ఒక పెద్ద ఆవిడ అక్కడ ప్రొడక్షన్ పెట్టారనమాట. ఇడ్లీ అవి మిగిలిపోతే ముందు రోజు వద్దమ్మ మేమే వండుకుంటాం అంటే పర్లేదు తీసుకోండి బాగుంటాయి మా సినిమా వాళ్ళవే అలాగని చెప్పి ఆవిడ అంటుంటే విన్నానండి. అలా విన్ని దాని మీద ఒక ఇంప్రెషన్. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి అన్న ఈ పాదయాత్రలని అవని ఇవని నాకు సర్వీస్ చేయటానికి ఒక సోర్స్ దొరుకుతుంది ఇక్కడ. అయితే అంటే హార్డ్ వర్కరు, నేను హార్డ్ వర్కర్ని కాబట్టి డెఫినెట్లీ నాకు ఒక బేస్మెంట్ దొరుకుతుందని అనుకొని నేను వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళడం. ఎప్పుడు ఇంట్లో మరి వారించలేదా వద్దని? ఎందుకు నేను అలాగా ఒకటి స్వప్న గారు, నేను డిసిషన్ మేకర్ని. అదే చిన్నప్పుడే అందరినీ కాదని నేనేమంటానంటే 10 మంది ఒపీనియన్స్ తీసుకుంటే రకరకాలు ఉంటాయి. మనకి ఏమి నచ్చింది అది గుడ్ ఆర్ బ్యాడ్ తీసుకుని కట్టుబడి ఉండాలి అంతే. నేను దాన్నే ఫాలో అవుతాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను అదే ఫాలో అవుతాను. అది నష్టమైన కష్టమైన. ఇప్పుడు నాకు ఒక 5 కోట్లు పోయింది అనుకుందాం, నేను ఎవరితో షేర్ చేయను. చాలా స్ట్రాంగ్ సోల్ మీరు. డెఫినెట్లీ. ఎందుకంటే మీరు చిన్నప్పుడు మొదలు పెట్టారు, అది కోరుకున్న పీరియడ్ నుంచి మొదలుపెట్టి ఎన్ని సినిమాలు ఉంటాయి రమేష్ గారు? 400 అబౌవ్ ఇన్ 9 లాంగ్వేజెస్. ఆ మిగతా భాషల్లోకి ఎలా మీరు అలా వెళ్ళిపోయారు? అది నాకు ఏమిటంటే ఫస్ట్ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది, నాకు ఫస్ట్ నుంచి ఏమిటంటే ఫేస్బుక్ మెయింటైన్ చేయడం ఓన్గానే. ఫేస్బుక్ వరల్డ్ వెళ్ళిపోయేది. నాకు లేని కంట్రీలో ఫ్యాన్స్ లేరు. బ్రెజిల్, పాకిస్తాన్, యుఎస్ఏ, యూకే, ఇంక వేరే బ్రెజిల్లో అయితే 80 మంది ఉన్నారండి నా ఫ్యాన్స్. అంటే ఫస్ట్ నుంచి ఏమిటంటే నేను ఇంటర్నేషనల్ మోడలింగ్ చేశాను. అది కూడా చేశారు. బ్రిట్నీ స్పియర్కి నేను ఫస్ట్ ప్లేస్లో వచ్చానండి. ఐస్ అండ్ నోస్ అండ్ లిప్స్ నాకు. ఎక్కడ దేనికి అది ఏ పోటీ? గ్లామర్ ఉంటుంది కదా, బాడీ లాంగ్వేజ్, ఐస్ అండ్ లిప్స్ అండ్ స్కిన్ మెజర్స్ ఇవన్నీ ఉంటుంది కదా, వాళ్ళకి అవన్నీ కావాలి. దానిలో నేను ఫస్ట్ ప్లేస్లో వచ్చాను. నేను ఏ సంవత్సరం అండి? 2004 అండి. సో ఊరికే పాటలు రాశారు మీరు? ఇంకోటి వినాలి, ఫోక్ బుక్లో వచ్చాను, కవర్ పేజ్లో. ఓహో, ఇంకా ఉంది, నా ఫోన్లో ఉందండి. అంటే ఎంత అచీవ్మెంట్ ఉంది. కానీ నేను ఏమిటంటే దాన్ని పబ్లిక్ అని కాదు. నేను అప్పుడులో మనకి ఏముండేది, పేపర్స్, ప్రెస్, అంతే కదా. ఎంతోమంది అన్నీ కవర్ పేజీలే, బ్యాక్ కవర్ పేజీ ఇటు పక్క. ఒకవేళ బ్యాక్ కవర్ పేజ్ చిరంజీవి గారు ఉన్నారు అనుకో, ఫ్రంట్ కవర్ పేజీ రమేశ్వరి. బ్లాఫ్లో నేను ఉన్నాను అనుకో, పవన్ కళ్యాణ్ ఫ్రంట్ పేజీ. ఇలాగ అన్ని మెయిన్ ఇవే. ఇవి ఉన్నాయా మీ దగ్గర? ఇంకా కాపీ ఉన్నాయా? తప్పకుండా మీరు ఒక్కసారి చేస్తామంటే స్క్రీన్ మీద అలా వెళ్ళొచ్చండి. అన్ని కవర్ పేజీలు అండి, లోపల ఎక్కడ ఏముండవు. కానీ అంత క్రేజ్ ఉన్న మీరు సడన్ గా మళ్ళీ సామాన్యమైన, ఇప్పుడు ఎందుకంటే ఆ తరంలో క్రేజ్ ఉన్న హీరోయిన్లు అందరూ కూడా వాళ్ళు ఒక ఇది మెయింటైన్ చేస్తున్నారు. కానీ మీరు మాత్రం మళ్ళీ మామూలుగా మీ సామాన్యమైన స్థితికి వచ్చేసారు. ఏంటి సామాన్య స్థితి? ఆర్థికంగా చెప్పట్లేదండి, మీ గ్లామరు, స్టార్డమ్ మెయింటైన్ చేయడాలు, సర్కిల్స్ అవి లేకుండా. అంటే కారణం ఏమీ లేదండి. పొలిటికల్ అంటే నాకు కొందరు పెద్దలు చెప్పిందని కాదు, కానీ డీసెంట్గా ఉండాలి, తర్వాత నానకూడదు, ఆ వర్డ్ అదే అనుకుంటాను, అది ఉంది. అయితే ఇంకోటి నేను చెప్తాను, ఆత్మ సౌందర్యం లేనిది, ఆత్మశుద్ధి లేనిది శివ పూజలు ఎలా మనల్ని మనం శుద్ధిగా ఉంచుకున్నప్పుడే కదా ఎదుటి వాళ్ళని. ఇప్పుడు నేను గ్లామర్గా ఉన్నాను, ఆవిడ స్లీవ్లెస్ వేస్తుంది అనేది. దీనికి ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. యూఎస్ఏ ఒక ఈవెంట్కి వెళ్తే అట్లాంటాలో అప్పటికే ఎప్పటి నుంచో రమ్మిశ్రీ ఎందుకు అలాంటి బట్టలు వేసుకుంటుందని అంటుండేవాళ్ళంట. ఐ డోంట్ నో, నాకు అంటే అక్కడికి వెళ్ళాక కానీ ఆ మ్యాటర్ మనకు తెలియదు కదా. సో తర్వాత అంటుండేవాళ్ళంట. చాలామంది ఏమనేవాళ్ళంట, బట్టలది ఏముంది ఇక్కడ మనం వేసుకోవట్లేదా, మనం ఉండేది ఏ కల్చర్లో ఉన్నాం. ఇది దుబాయ్లో విన్నానండి.
యూఎస్ఏలో విన్నాను ఈ వర్డ్స్ సేమ్ వర్డ్స్. ఎప్పటి నుంచో తీసుకొద్దామని అనుకుంటున్నారు కానీ ఆవిడ చాలా ఫాష్ ఉంటుంది బట్ ఎక్కడ ఫాష్ ఉంటాను స్క్రీన్ మీద. నేను వెళ్ళిన తర్వాత అక్కడ ఎలాగ మా వాళ్ళు ఒపీనియన్ అండి అదండి ఇదండి అబ్బాయి ఏమి డీసెంట్ ఉన్నారు రమ్య గారు మీరు అని అంటే ఒక ఆయనండి అందరూ ఉన్నాం డిన్నర్ చేస్తున్నాం. ఆయన అన్నారు చీర కట్టిన ప్రతి ఆడది పతివ్రత కాదు, వాళ్ళ డ్రెస్సింగ్ దీన్ని పెట్టి ఎవరిని ఎప్పుడు అంచనా వేయకూడదని అందరి మధ్య ఆయన మాట్లాడారు. గ్రేట్. అవును, డైరెక్ట్గా నన్ను ఉద్దేశించి ఇంకోళ్ళు ఉద్దేశించి కాదు, నా వర్షన అల్లో ఉంది ఏది ఎప్పుడో, కానీ అది ఆయన అప్పుడు ఓపెన్ చేశారనమాట అలాగా. సో అలా అంటే ఏమిటంటే ఒక డ్రెస్సింగ్ని పెట్టో లేకపోతే ఏదో పెట్టి నేను చేసిన సినిమాలు నేను ఒకటే చెప్పాను, నేను బిఎఫ్లు చేయలే, నాకు ఆఫర్లు వచ్చి నేను చేయలే. వచ్చాయా ఆఫర్లు? అయ్యో నేను చెయ్యను, లాయర్ని పెట్టి మరీ వాయించాను తెలుసండి, చాలా ఫోర్స్ ఉండేది నా మీద. ఎవరు ఫోర్స్ చేసేవారు? షూట్ చేసేవాళ్ళు ఎవరైతే దానికి స్పాన్సర్స్ ఉంటారో ఇదంతా ఉంటుంది కదండి. అంటే చాలా లాంగ్వేజెస్లో చేశాను కదా, బాగా స్ప్రెడ్ అయ్యి వరల్డ్ వైజ్ స్ప్రెడ్ అయ్యాను నేను. సో ఇలా నేను అవాయిడ్ చేస్తే నేను ఒకటే చెప్తాను, సినిమా ఎనీ ప్రొఫెషన్ దాన్ని మనం ఒక డాక్టర్ అవనియండి లేకపోతే యాక్టర్ అవనియండి ఇంజనీర్ అవనియండి ఒక సివిల్ ఇంజనీర్ బిల్డింగ్ కట్టాలని అంటే అయ్యో ఎంతోమంది ట్రావెలింగ్ ఎన్నో ఇయర్స్ ఉండాలనేది తన మొత్తం అంతా తన టాలెంట్ అంతా పెట్టి చాలా నిజాయితీగా చెయ్యగలిగితేనే, లేకపోతే ఎందరో ప్రాణాలు పోతాయి. ఇలాగేమిటంటే నా ప్రొఫెషన్లో నేను వచ్చానండి. ఒక డైరెక్టర్ డ్రీమ్లో దిస్ ఈజ్ ఒక కాన్సెప్ట్ ఈజ్ వన్ ఫ్యామిలీ, ఒకరు ప్యాంట్ వేస్తారు, ఒకరు చీర కడతారు, ఒకరు షార్ట్లు వేస్తారు, డిఫరెంట్ కాన్సెప్ట్ ఈజ్ స్టోరీ. అలా మీరు వేసిన క్యారెక్టర్స్కి చాలా చోట్ల మీరు కొన్ని ఎక్స్పోజ్ చేసే బట్టలు వేసుకున్నాను. అప్పుడు అదే అంటున్నాను, నాకు డైరెక్టర్ అనే ఆయన కాన్సెప్ట్ అండి. చిరంజీవి గారైనా సరే కొన్ని సినిమాల్లో గోచి పెట్టుకొని పరిగెట్టారుగా అవసరమైతే. అంటే అడవ మనిషిలో చిన్న కట్టుకొని పరిగెట్టారు. ఎనీవన్ దాన్ని నమ్ముకొని కళామ తల్లిని నమ్ముకొని వచ్చాము కాబట్టి, బట్ వాళ్ళకి ఏం కావాలని ఇన్పుట్ మనం ఇవ్వాలా వద్దా అంటే ఖచ్చితంగా. బట్ మీరు ఎక్కడ ఫీల్ అయ్యారు అంటే ఫీల్ కాకుండా మొహమాటం లేకుండా ఇబ్బంది పడకుండా ఆ బట్టలు వేసుకున్నప్పుడు క్యారెక్టర్స్ చేసినప్పుడు ఎప్పుడు అనిపించలేదా? నాకు అనిపించలేదండి, అస్సలు అనిపించలేదు. దేన్నైతే నమ్ముకొని వచ్చాను. ఈరోజు పుయిద రమేశ్రీ అంటే మా అమ్మ నాన్న కడుపుని పుట్టి నేను అక్కడే ఎవరినో పెళ్లి చేసుకొని ఎక్కడ ఉండుంటే అంతే కదా. ఎవరికి తెలుస్తుంది రమ్యశ్రీ ఎవరు అనేది, ఎవరికి తెలుస్తుంది? ఖచ్చితంగా అంటే నేమ్ ఫేమ్ కోసం. బట్ అయినా కూడా ఒక పెంపకం ఒక వాతావరణంలో పెరిగినప్పుడు మీరు అన్నట్టు సినిమా ఇండస్ట్రీ లేకపోతే నేను రాను, తప్పకుండా ఇబ్బంది పడతారు. ఇబ్బంది అయినా సరే ఇష్టంగా చేశాను. ఎంతో మంది డైరెక్టర్స్ అన్నారండి అసలు యాక్టింగ్లో కూడా కోఆపరేషన్ చెయ్యరు. రమ్య గారు ఒక క్యారెక్టర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే, అది సిల్క్ స్మిత్ అని మిమ్మల్ని చూసామండి. ఆ క్యారెక్టర్ని ఎలా మోడ్ చేసేసుకోవాలి, ఎలాంటి డ్రెస్సింగ్ వేసుకోవాలి, ఎలాంటి మేకప్ వేసుకోవాలి. మేకప్ సిల్క్ స్మిత్ అది ఓన్ కాదు, కానీ ఎవ్రీథింగ్ ఇస్ మై సెల్ఫ్ ఓన్లీ. కాస్ట్యూమ్ డిజైను నేనే, కలర్ కాంబినేషను నేనే, అన్నీ మొత్తం డిజైన్ చేసేసుకునేదాన్ని. ఈరోజు సీన్ ఏమిటి, ఎవరెవరు ఆర్టిస్టులు, బ్యాక్గ్రౌండ్ ఏముంటుంది, ఆ బ్యాక్గ్రౌండ్లో నేను ఈ కలర్ చీర కడితే నాకు ఆ కలర్ చీర పంపించేయండి. అలాగే కాస్ట్యూమ్ డిజైన్లు కూడా నేను సినిమాకి కాస్ట్యూమ్ అంతా నా పర్సనల్, అంటే నేనే డిజైన్ చేసుకున్నాను నేను. అలాగే ఆల్ మూవీస్కి నా పర్సనల్ డిజైనింగ్ అండి. సో ఎక్కువ ఇలాంటి కాస్ట్యూమ్స్ వేసిన క్యారెక్టర్స్ మీరేంటి డాన్స్ సీక్వెన్సెస్ చేశారు, చాలా ఐటమ్ సాంగ్స్ కూడా చాలా చేశారు. ఏమైనా గుర్తున్నాయా మీకు? మీరు పాపులర్గా హిట్ అయిన సాంగ్స్? పాపులర్గా హిట్ అయినవంటే నేను సూర్యతోని శ్రీ అనే ఒక మూవీ చేశాను తమిళ్లోనే. సూర్యాది ఇప్పుడు నా ఏమి సినిమా అంటే సూర్యాది కాదు, విక్రమ్తో కూడా వన్ సాంగ్ చేశాను, యూత్ చేశాను, రోజుకో రోజా చేశాను. తర్వాత మీతో నాతో విక్రమ్ చాలా బాగుండేవాడు, చాలా అంటే లిమిటెడ్ పర్సన్ అనమాట. హాయ్ అంటే హాయ్, ఎర్లీ మార్నింగ్ రాగానే విచ్చేయడం సూర్య. కానీ విక్రమ్ అది కాదు,
కామెంట్ చేయడము, జోకులు వేయటము, ఇవన్నీ చాలా ఫ్రెండ్లీగా ఉండే. ఎప్పుడైనా లంచ్కో దేనికో పిలవచ్చు కదా రమ్య, ఏదో చేపలు అంటే నేను కుకింగ్ ఫేవర్ని అనమాట. అది వదలలేదు. అదే మరి మటన్, గోంగూర కానీ, ఫిష్ పులుసు కానీ వెరీ ఫేమస్. ఎప్పుడో మీరు రావాలి ఇంటికి. నేను వెజిటేరియన్ అండి. అయ్యో సారీ. కానీ కాబట్టి మీరు బంగాళదుంపల వేపుడు, వెజిటేరియన్ కూడా చాలా అద్భుతంగా చేస్తాను. పప్పు ఫ్లేవర్ అయితే అసలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే తింటుంటే ఆ స్మెల్ చాలండి. అంటే పప్పు టమోటా కానీ ఎనీ లీవ్స్ యాడ్ చేసి కానీ చాలా బాగా చేస్తాను. గోంగూర పచ్చడి, పచ్చి పచ్చడి, ఇలాంటివన్నీ. కంప్లీట్ గా జీవితాన్ని ఎలా స్ట్రా వేసి పీల్చేయాలో అన్ని మీరు అంతేగా. కానీ చాలా మంది చెప్తారు స్వప్న గారు, మీరు స్క్రీన్ మీద చూసిన రమ్య గారికి ఇన్సైడ్ మీరు అంటే అవుట్ సైడ్ మీ అంటే బయట చూసిన రమ్య గారికి అసలు సంబంధం కూడా ఉండదు. మీరు చాలా హోమ్లీ అండ్ ఎగ్జాక్ట్లీ. సినిమా టైం వరకే సినిమా వదిలిస్తే నాకు ఏ లైఫ్ తెలియదండి. పబ్ లైఫ్ తెలీదు, ఫ్రెండ్స్ సర్కిల్ లేరు, తాగడం అలాంటివి ఏమీ లేదండి. అంటే ఇవన్నీ టిపికల్గా. సిల్క్ స్మిత గారిని కలిసారా మీరు? లేదు, అప్పటికే నేను వచ్చేసాను 97లో కదా నేను వచ్చాను. అప్పటికే ఆమె అవుట్ అయిపోయారు. అవును కదా, అవును కరెక్ట్. 97 అంటే కరెక్టే. మరి ఎవరెవరిని కలిసారు మీ కంటెంపరీస్? నేను సౌందర్య గారితో వర్క్ చేశాను, రమ్యకృష్ణ గారితో వర్క్ చేశాను. సౌందర్య గారితో సౌందర్య గారు అంటే ఇక్కడ తెలుగులో చేశాము, కన్నడలో ఆర్యభట్ అని నేను సెకండ్ హీరోయిన్. నాకు అవార్డు వచ్చింది, తనకు రాలేదు, నాకు వచ్చింది అవార్డు. సో ఆర్యభట్ అని రమేష్ అరవింద్ హీరో అనమాట. తను ఇట్స్ లైక్ శ్రీకాంత్ మనకి ఎలా హీరో అలా సతీ లీలావతిలో చేశారు కదా. యా. సో ఆయన మూవీ అనమాట. చాలా మూవీ చేసాము, ఒక 6 or 7 మూవీస్ చేసాము. చాలా ఫ్రెండ్లీగా ఉండేది. రమ్య నువ్వు అంటే మామూలు చైర్స్ చేసుకొని ఇంకా వేరే ఎక్కువ ఆర్టిస్టులు ఉంటారు కదా, మాట్లాడుకొని ఇదంతా చేస్తున్నప్పుడు నువ్వేమైనా దూదులు పెట్టుకుంటావు రమ్య, అందరూ సరదాగా డిస్కస్ చేసి నవ్వినా సరే నువ్వు నవ్వు అలా ఉండిపోతావు ఏమిటి, ఎక్కడో చైర్ వేసుకుంటావేంట్రా, నన్ను రా అనేది, ఎక్కడో చైర్ వేసుకుంటావేంట్రా అనేసి అని. నేనేమి దూదులు పెట్టుకోను, కానీ మ్యాటర్ నాది కాదు కదా, సబ్జెక్ట్ నాది కాదు. అంటే నాతో మాట్లాడో లేకపోతే నా గురించి మాట్లాడితే వింటాను. ఎవరి గురించో మాట్లాడుతున్నారు కాబట్టి అది నాకు సంబంధం లేనిది కదా, అలా నాకు అలవాటు అయిపోయింది ఫస్ట్ నుంచి. నేను అంతే, ఎవరి మ్యాటర్లోకి నేను దూరను. ఎనీ పాజిబిలిటీ స్వప్న గారు చాలా వరకు అయ్యో పాపం అనే హార్ట్ ఉంది నా దగ్గర.